కొద్దిగా మనం డిస్కస్ చేస్తాం, అది ఒకసారి మైండ్లోకి రీకాల్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఇన్వేషన్స్ ఆఫ్ టర్క్స్ టు ఇండియా, తురుష్కుల దండయాత్ర. ఇన్వేషన్స్ ఆఫ్ టర్క్స్, TURKS, టర్క్స్ టు ఇండియా, తురుష్కుల దండయాత్ర. తురుష్కుల దండయాత్ర అనేటటువంటి దానిలో స్మాల్ లెటర్, ఆల్ఫాబెట్ లెటర్స్ A, గజ్నీ మహమ్మద్, గజ్నీ మహమ్మద్. స్మాల్ లెటర్ B, మహమ్మద్ ఘోరీ. ఓకే. సో నెక్స్ట్ ఆ పార్ట్లో మీరు చదవాల్సింది నెక్స్ట్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్, యారో మార్క్ పెట్టి ఢిల్లీ సుల్తనేట్ పీరియడ్, ఢిల్లీ సుల్తానుల యుగం తెలుగులో విత్ ఇన్ బ్రాకెట్ 1206 hyphen means small dash 1526. ఓకే, అంటే ముస్లిమ్స్ రూల్డ్ ఇండియా ఫ్రమ్ 1206 to 1526, దట్ ఈస్ 320 years with Delhi as their capital city, and they assumed the title Sultan. That's why they were popularly known as Delhi Sultans. Okay, so next, Bhakti movement and Sufi movement. Bhakti movement, Bhakti Ujjamam, and Sufi, SUFI, Sufi movement. Bhakti movement and Sufi movement. So next order lo arrow mark, Mughal period, Mughal period, Mughal period, Mughalula యుగము within bracket 1526 1858. Okay, last and final arrow mark, rise of Marathas, Maharashtra విజృంభణ, rise of Marathas. తెలుగులో ఏం రాస్తారు? మహారాష్ట్ర విజృంభణ అంటే రైజ్ ఆఫ్ శివాజీ అండ్ హిస్ సక్సెసర్స్. శివాజీ యొక్క వారసులు. శివాజీ అంటే సినిమాలో ఉండే శివాజీ కాకుండా ఛత్రపతి శివాజీ. సో ఇప్పుడంతా ముస్లింలు మన దేశాన్ని పరిపాలన చేస్తారు. ఇది కూడా ఆర్డర్లో పెట్టుకోవాలి. మొఘలుల తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వచ్చారా? ఢిల్లీ సుల్తాన్ల తర్వాత మొఘలులు వచ్చారా? ఈ చిన్న చార్టర్ చదివితే మీకు సబ్జెక్ట్ మీద ఒక క్రానలాజికల్ కమాండింగ్ ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రానలాజికల్ ఆర్డర్ మీదనే మీరు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అర్థమైందా? భక్తి మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్ మొఘలుల యుగంలో జరిగాయా, ఢిల్లీ సుల్తానుల కాలంలో జరిగాయా? ఢిల్లీ సుల్తానుల కాలంలో జరిగాయి. ఎందుకని? ఢిల్లీ సల్తనేట్ పీరియడ్ తర్వాత అవి చెప్పాను నేను, మొఘలుల తర్వాత చెప్పాల. అర్థమైందండి? ఓకే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, బ్రిటిష్ పీరియడ్ ఆర్ క్రిస్టియానిజం పీరియడ్. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నాడు? ఏ ఫిలాసఫర్ చెప్పాడు? JS మిల్. ఏ పుస్తకంలో ఉంది ఈ సమాచారం అంతా? ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనాలి. ఓకే, సరే. అయితే ఇక్కడ ఈ యుగములో ఆయన చెప్పినట్లు మన దేశాన్ని పరిపాలించినటువంటి వారందరూ కూడా బ్రిటిష్ వారే, అంతే కదా? బ్రిటిష్ వారిని ఏ దేశస్తులని అంటారు నాన్న? మేడం, వెరీ గుడ్, బ్రిటన్ దేశస్తులను బ్రిటిష్ వారు అన్నారు. ఓకే, మరి వారు పరిపాలన చేశారు. ఏ మతానికి చెందిన వారు? క్రిస్టియన్స్. అందుకోసమే ఆధునిక యుగానికి బ్రిటిష్ యుగము లేదా క్రిస్టియానిజం పీరియడ్ అన్నారు. బ్రిటిష్ వాడు ఎప్పుడైనా భారతదేశంలో హిందూ మతాన్ని వ్యాప్తి చేయాలి, బుద్ధిజాన్ని వ్యాప్తి చెందాలి, సిక్కిజం వ్యాప్తి చెందాలి, లేకపోతే జైన మతానికి విస్తృతమైన సేవ చేయాలి అనే ఆలోచన కలలో అయినా అనుకున్నాడా?
వాడి ప్రధాన ఉద్దేశం ఏంటి? టు స్ప్రెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియానిజం ఇన్ ఇండియా. అర్థమైందా? కాబట్టి దానిని క్రైస్తవ యుగము లేదా బ్రిటిష్ యుగం అని అంటారు. మరి ఇందులో మీరు ఏమేం చదవాలి, ఎలాంటివి చదవాలి అనేటటువంటి సందర్భంలో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఇండియా, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఇండియా, భారతదేశానికి ఐరోపా వాసుల రాక, ఓకే. నెక్స్ట్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం, డిస్కవరీ ఆఫ్ సీ రూట్ టు ఇండియా వితిన్ బ్రాకెట్ 1498. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనుట 1498 బిడ్డ, ఓకే. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్ ఇన్ ఇండియా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్ ఇన్ ఇండియా, భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార స్థాపన, establishment of British East India Company power in India within bracket 1757 hyphen రాస్తారా 1757 hyphen 1851 అని రాసుకోండి, 1851. సో నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఇన్ ఇండియా, భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఇన్ ఇండియా, భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన వితిన్ బ్రాకెట్ 1757 hyphen 1857. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రమ్ 1757 to 1857. In this period our India was ruled by not England government, that is only British East India Company which is recognized by Britain government. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ రివోల్ట్ ఆఫ్ 1857, 1857 తిరుగుబాటు, ఆల్సో నోన్ యాజ్ సిపాయిస్ మ్యూటినీ, సిపాయిల తిరుగుబాటు, సిపాయిస్ మ్యూటినీ, MUTINY. ఓకేనా? నెక్స్ట్ బ్రిటిష్ క్రౌన్ రూల్ ఇన్ ఇండియా, బ్రిటిష్ క్రౌన్ రూల్ ఇన్ ఇండియా, బ్రిటిష్ క్రౌన్ రూల్ ఇన్ ఇండియా, భారతదేశంలో బ్రిటిష్ రాజరిక పాలన విత్ ఇన్ బ్రాకెట్ 1858 hyphen 1947. అంటే ఫ్రమ్ 1858 to 1947, in this period our India was ruled by England directly అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇండియన్ సోషల్ రీఫార్మేషన్ మూమెంట్, ఇండియన్ సోషల్ రీఫార్మేషన్ మూమెంట్, భారత సంఘ సంస్కరణోద్యమం, భారత సంఘ సంస్కరణోద్యమం. ఓకేనా? నెక్స్ట్ ఇండియన్ నేషనల్ ఇండిపెండెంట్ మూమెంట్, ఇండియన్ నేషనల్
ఇండిపెండెంట్ మూమెంట్. ఇండియన్ నేషనల్ ఇండిపెండెంట్ మూమెంట్. భారత జాతీయ స్వాతంత్రోద్యమం ఫ్రమ్ 1885 to 1947. 1885 to 1947. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ వాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1885? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1947 importance? Yes, we got independence of India. Okay. Next to tribal movements. Tribal movements. తర్వాత పీసాండ్స్ మూమెంట్స్, గిరిజన ఉద్యమాలు, రైతు ఉద్యమాలు. పీసాండ్స్ అంటే రైతు ఉద్యమాలు. పీసాండ్స్ అంటే రైతులండి. పీసాండ్స్ మూమెంట్. నెక్స్ట్ రెవల్యూషనరీ మూమెంట్స్. రెవల్యూషనరీ మూమెంట్స్ అంటే విప్లవాత్మకమైన ఉద్యమాలు. విప్లవ ఉద్యమాలు. విప్లవ ఉద్యమాలు అంటే కంపల్సరీగా మనకు స్ఫురణకు వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో వస్తారు. మీకు లాస్ట్ అండ్ ఫైనల్ రోల్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. రోల్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ in the unification of United India, in the unification of Union, in the unification of Indian Union. భారత యూనియన్ ఏకీకరణోద్యమములో లేదా భారత యూనియన్ ఏకీకరణ ఐఫన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర. ఇది మీకు 3 భాగాలుగా ఎవరు చెప్పారు ఇక్కడ? జేఎస్ మిల్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా మీకు మైండ్లో అర్ధరాత్రి 1 గంటకు వచ్చి అడిగినా కూడా మీ నాన్నగారు లేకపోతే మీ యజమాని వెంటనే చెప్పాలి. నీకేం పని అర్ధరాత్రి నన్ను అడుగుతావు, ఇట్లాంటి ఉండకూడదు అంటే అడగరు. కానీ ఆ విధంగా మీరు సిలబస్ను మైండ్లో పెట్టుకోవాలి. కానీ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, హిందూ యుగము అని చెప్పాను కదా, ఆ హిందూ యుగంలో లాస్ట్ ఏం చెప్పాం? ఆ పుష్యభూతి డైనాసిటీకి కింద లాస్ట్ చోలాస్ అడ్మినిస్ట్రేషన్ అని రాసుకోండి. చోలాస్ అడ్మినిస్ట్రేషన్, చోళుల పరిపాలన. తెలుగులో ఏం రాస్తావు బిడ్డ? చోరులు కాదు, చోరులు అంటే దొంగలు. చోళుల పరిపాలన, చోలాస్ అడ్మినిస్ట్రేషన్. మీకు సిలబస్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2 సిలబస్లో అది పెట్టారు, చోళుల పరిపాలన పెట్టారు. ఇది మీ సిలబస్. క్లియర్? ఇదంతా కూడా మీరు బైహార్ట్ చేయాలి. 2 సార్లు చదవండి. అర్థమైందండి? డెఫినెట్గా చదివినట్లయితే మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా క్రానలాజికల్ ఆర్డర్లో వస్తాయి. ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ వస్తుంది. అర్థమైందా మీకు? ఓకే. ఇక నెక్స్ట్ మనము సిలబస్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, దట్ ఈస్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ప్రాచీన భారతదేశ చరిత్ర. అండర్లైన్ చేయండి. ప్రాచీన భారతదేశ చరిత్ర, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఓకే.
ఆల్సో నోన్ యాజ్ హిందూ పీరియడ్, అకార్డింగ్ టు విచ్ హిస్టోరియన్ ఆర్ ఫిలాసఫర్? జేఎస్ మిల్. ఓకే, అయితే ఈ ప్రాచీన భారతదేశ చరిత్రను స్టార్ట్ చేసినప్పుడు మనకు మొట్టమొదట ఏ సిలబస్ వస్తుంది, దానిని ఏ విధంగా మీరు చదవాలి అనేటటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రాచీన భారతదేశ చరిత్రను గురించి చదివేటటువంటి సందర్భంలో ఫస్ట్ మీరేం చదవాలి? సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదవాలి ఫస్ట్. ఫండమెంటల్గా ఒక భవనాన్ని నిర్మించేటటువంటి సందర్భంలో మొట్టమొదట మనం ఏం చేస్తామండి? పునాదులు లేదా భూమి పూజ చేస్తాము. అలాగే ఒక దేశ చరిత్రను మనం చదవాలి అంటే ముందు మీరు ఏం తెలుసుకోవాలి? ఆధారాలు. సో వితౌట్ సోర్సెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్టడీ ద హిస్టరీ. నేనే కదా చెప్పాం, చరిత్రకు ఆధారాలు ఉండాలి. నువ్వు గతాన్ని గురించి చెప్పేటప్పుడు ఏ గతాన్నైతే నువ్వు చరిత్రగా భావించి చదువుతున్నావో ఆ చరిత్రకు ఏముండాలి? ఆధారాలు ఉండాలి. ఒకవేళ నువ్వు దేనినైతే గతంగా భావించి చరిత్రగా చదువుతున్నావో దానికి ఆధారాలు లేవనుకోండి, అది చరిత్ర కాదు, ఇట్స్ ఎ ఫిక్షన్, కట్టుకథ, కల్పిత కథ. ఆధారాలు ఉన్నట్లయితే we should have to treat that past tense as history. హిస్టరీగా మనము ట్రీట్ చేయాలి. కనుక ప్రాచీన భారతదేశ చరిత్రను నువ్వు చదివేటటువంటి సందర్భంలో వాట్ వర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ విచ్ హెల్ప్స్ ఎ లాట్ టు నో అబౌట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఇక తర్వాత ఈ చాప్టర్లో నెక్స్ట్ మీరు చదవలసినటువంటి రెండవ ప్రధానమైనటువంటిది ఏంటంటే కల్చర్స్, సంస్కృతులు చదవాలి. ఏం చదవాలి? నెక్స్ట్ సంస్కృతులు. సో ఈ సంస్కృతులు ఏమేం చదవాలి? నువ్వు మొత్తం సంస్కృతులలో ఎన్ని చదవాలి? మంజుశ్రీ, ఎన్ని సంస్కృతులు చదవాలి? ఎలా చెప్పగలవో నీకు తెలుసు. అందులో మొదటిది ఏది? ప్రీ హిస్టారిక్ కల్చర్, చారిత్రక పూర్వయుగ సంస్కృతి, రెండవది హరప్పన్ కల్చర్, దీనిని మనము హరప్పా సంస్కృతి అంటాం. మూడవది వేదిక్ కల్చర్ ఆర్ ఆర్యన్ కల్చర్. వేద సంస్కృతి లేదా ఆర్య సంస్కృతి చదవాలి. ఈ మూడు సంస్కృతులు నేను రాసినటివి క్రానలాజికల్ ఆర్డర్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక సంస్కృతి తర్వాత ఒక సంస్కృతి ఏర్పడుతూ వచ్చింది. ఫస్ట్ ప్రీ హిస్టారిక్ కల్చర్, చారిత్రక పూర్వయుగ సంస్కృతి. దాని తర్వాత ఏర్పడిన నాగరికత హరప్పన్ కల్చర్, ఆల్సో నోన్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీనినే మనం సింధు నాగరికత అని అంటాం. సింధు నాగరికత లేదా హరప్పన్ కల్చర్ తర్వాత వచ్చినటువంటి కల్చర్ వేదిక్ కల్చర్, అంటే వైదిక సంస్కృతి. దానిని రూపొందించినటువంటి వారు ఆర్యులు గనక
ఆర్యన్ కల్చర్ అని అంటాం. దీనినే మనము వేదిక్ సివిలైజేషన్ ఆర్ ఆర్యన్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు. వేదకాలపు నాగరికత లేదా ఆర్య నాగరికత అని అంటాం. ఇవి ఆర్డర్. అయితే దీని తర్వాత మీరు చదవవలసినటువంటి ప్రధానమైనటువంటివి ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు క్రానలాజికల్ ఆర్డర్లో రిలీజియస్ మూమెంట్స్, మత ఉద్యమాలు చదవాలి. ఏ ఉద్యమాలు? మత ఉద్యమాలు చదవాలి. ఏ పీరియడ్లో? ఇన్ విచ్ పీరియడ్ నానా మంజుశ్రీ? వెరీ గుడ్. ఏన్షియంట్ పీరియడ్లో రిలీజియస్ మూమెంట్ చదవాలి. మీరు బాగా గమనించండి, 3 పార్ట్స్ కదా ఇండియన్ హిస్టరీలో. ప్రతి పార్ట్లో కూడా మత ఉద్యమాలు జరిగాయి. వినరా బాబు వినరా, ఎందుకు మగాడు నవ్వకూడదు, స్త్రీ నవ్వినా అందం. కానీ నువ్వు పదే పదే నవ్వుతే వాడు వింటాడు ఆ పాట, ముందుగానే వినాలి అబ్బాయి. నువ్వు నవ్వావనుకో, ఎందుకు నవ్వాడు, బయటికి వెళ్తే బాగుంటుందేమో అనే ఆలోచన వస్తుంది అబ్బాయికి. ఏం చేస్తారు బయటికి వెళ్ళి మీ ఇద్దరు? ఏం చేయలేదు. అర్థమైందా? బూడేది తప్ప ఏమి రాదు. నవ్వకండి క్లాసులో. మీ ముగ్గురు ఎక్కువయ్యారు క్లాసులో, వేరు వేరు చోట్ల కూర్చోండి మీ ముగ్గురు. ఓపిక నశించి అంటున్న మాట ఇది. అర్థమైందా? మాటి మాటికి నవ్వుతారేంటి? ఎందుకు నవ్వుతారు అసలు? నవ్వెందుకు వస్తుంది మీకు? చెప్పండి. క్లాసులోకి వచ్చేటప్పుడు ఒకసారి మీ దుస్తులు మీరు పైనుంచి కిందికి చూసుకొని రండి. ఇక్కడ మీరు ఒకరు ముగ్గురు నవ్వుకుంటున్నారంటే మీకు కనపడే దృశ్యం ఏదో కనబడుతుందని మీ ముగ్గురులో ఏదో ఒకరికి. ఓకే, సో మీరు 3 పార్ట్స్ మీరు గమనించండి. రిలీజియస్ మూమెంట్స్ అనేటటువంటివి మతపరమైన ఉద్యమాలు 3 యుగాల్లో జరిగాయి. ఇన్ ఏన్షియంట్ పీరియడ్ రిలీజియస్ మూమెంట్స్, మీడివల్ పీరియడ్ భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్, మోడర్న్ పీరియడ్ ద సోషల్ రీఫార్మేషన్ మూమెంట్. అది భారతదేశం యొక్క గొప్పతనం. ప్రతి యుగములో కూడా మన భారతీయ సమాజం సంస్కరింపబడుతూ వచ్చింది. మతాలు తమ రూపురేఖలను మార్చుకుంటూ వచ్చాయి అనేటటువంటిది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఇక్కడ రిలీజియస్ మూమెంట్స్, మత ఉద్యమాలలో మీరు గమనించండి. ఎన్ని మతాలు ఉన్నాయి? 3. వన్ ఈస్ వైదిజం, వైదిక మతము. నాన్న లాస్ట్ వాళ్ళకి కనబడుతుందా నాన్న బోర్డు? ఫస్ట్ వన్ వైదిజం, వైదిక మతము. ఫస్ట్ వన్ ఏంటి? వైదిజం, తెలుగులో వైదిక మతము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్రాహ్మణిజం. బ్రాహ్మణిజం, దీనినే బ్రాహ్మణ మతం అంటాం. క్లియర్? అయితే ఈ వైదిక మతమే గ్రాడ్యువల్లీ వైదిజం టు బి చేంజ్డ్ యాజ్ హిందూయిజం. వైదిక మతమే హిందూ మతంగా రూపాంతరం చెందుతుంది. ఉందా ఇప్పుడు హిందూ మతం? హిందూ మతానికి పునాది ఏంది? వైదిక ధర్మం. అందుకోసం మనం వైదిక ధర్మాన్ని కాపాడడానికి నేను నడుం బిగించాను. వైదిక ధర్మ పరిరక్షణే నా యొక్క ప్రధానమైన ధ్యేయం అని ఆంధ్రప్రదేశ్లో కొత్త కొత్త స్వాములు రంగప్రవేశం చేస్తున్నారు. కానీ వాళ్ళకి వైదిక ధర్మం అంటే అర్థం ఏమిటి, వైదిక ధర్మానికి నిర్వచనం ఏమిటి తెలియదు. కానీ వైదిక ధర్మాన్ని కాపాడడమే నా లక్ష్యం, నా ఆశయం అని అసాధారణమైనటువంటి వేషధారణలు వేస్తూ వైదిక ధర్మాన్ని కాపాడే ప్రయత్నం నేను చేస్తున్నాను అంటారు. కానీ వైదిక ధర్మములో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి, వైదిక ధర్మములో ఉండేటటువంటి సూత్రాలు ఏమిటి, ఆ వైదిక ధర్మములో ఉండేటటువంటి నిరంకుశత్వం ఏమిటి గుర్తుపెట్టుకోవాలి. డిక్టేటర్షిప్ ఏమిటి? ఈ వైదిక మతములో నిరంకుశులుగా మారినటువంటి వారెవరు అంటే బ్రాహ్మణులు.
isn't it? కనుకనే వైదిజం ఆల్సో నోన్ యాజ్ బ్రాహ్మణిజం. అయితే దానిని క్రమక్రమంగా ఏ మతంగా మారింది? అది హిందూ మతం. ఆ హిందూ మతంగా మారినటువంటి తీరులనే హిందూ భక్తులలో వచ్చినటువంటి, హిందూ భక్తుల యొక్క ఆధ్యాత్మిక చింతనలో వచ్చినటువంటి మార్పు. ఏమిటి ఆ మార్పు? వైదిక మతం హిందూ మతంగా మారడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే హిందూ భక్తుల యొక్క ఆలోచన సరళిలో వచ్చినటువంటి మార్పులు. ఆ మార్పు ఏంటి? భగవంతుడైనటువంటి విష్ణు భగవానుడు లోక కళ్యాణం కోసం 10 అవతారాలు ఎత్తాడు. దట్ ఈస్ కాల్డ్ దశావతారాస్. పేరు విన్నావు బిడ్డ? దశావతారాలు. మీకు అర్థం కాకపోతే, సులభంగా అర్థం కావాలి, జ్ఞప్తించుకోవాలంటే బ్రాకెట్లో కమల్ హాసన్ అని రాయకుండా విష్ణు భగవానుడు 10 అవతారాలు ఎత్తాడు. 10 అవతారాలు భగవంతుడైన మహావిష్ణువు లేదా అష్టభుజ స్వామి ఎత్తాడు కాలానుగుణంగా అని నమ్మడాన్ని హిందూయిజం. కాబట్టి హిందూ మతానికి పునాది దశావతారాల కాన్సెప్ట్. ఓకే. కానీ మొట్టమొదట హిందూ మతానికి మొదటి నామధేయం ఏంటి? వైదిజం. వైదిక మతంలో యజ్ఞాలు యాగాలు చేయాలి, అప్పుడే మనిషికి మోక్షం వస్తుంది అనేది వైదిక మతం చెప్తుంది. మరి వైదిక మతము యజ్ఞాలు యాగాలు చేయాలి, తద్వారా మీరు మోక్షం పొందండి అన్నప్పుడు అసలు మోక్షం అంటే ఏంటి? నాట్ టు గెట్ రీబర్త్, పునర్జన్మ లేకుండా ఉండడాన్ని మోక్షం ఆరు ముక్తి అంటాం. మోక్షం పొందిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికి వెళ్తాడు. అంతే కదా? మరి అలాంటి మోక్షము రావాలి అంటే వైదిక మతం ఏం చెప్తుంది? యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, క్రతువులు చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఏముండాలి? వ్యయం ఉండాలి, ప్రయాసలు ఉండాలి. మరి డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి వారు సమాజంలో ఎవరండి? బ్రాహ్మణులు ఖర్చు పెడతారు, క్షత్రియులు ఖర్చు పెడతారు, వైశ్యాస్ ఖర్చు పెడతారు. మరి ఖర్చు పెట్టలేనటువంటి వారు ఎవరంటే శూద్రులు. సమాజంలో అత్యధిక సంఖ్యాకులు ఎవరు? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ వర్ శూద్రాస్. ఈ లెక్క ప్రకారం శూద్రులు మోక్షానికి అర్హులు అని చెప్తా ఉందా లేదా వైదిక మతం? మరి అత్యధిక సంఖ్యాకులైనటువంటి శూద్రులు ఏ మతాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు? వైదిజం. శూద్ర సపోజ్డ్ వైదిజం. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ న్యూలీ రిలీజియన్స్ ఇన్ ఇండియన్ సొసైటీ. ఏదైనా కొత్త మతాలు వస్తే ఆ మతాలను మనం స్వీకరించవచ్చు అని వైదిక మతాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు శూద్రులు. అలాంటి శూద్రుల యొక్క దీర్ఘకాల ఓపికను నశింపజేస్తూ వారి కలలను నిజం చేస్తూ వైదిక మతములో ఉండేటటువంటి కరడుగట్టినటువంటి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి మతాలే జైనిజం అండ్ బుద్ధిజం. జైనిజం బుద్ధిజం. కాబట్టి మీరు మత ఉద్యమాలలో ఎన్ని మతాలు? 3. 1 is, second one is, third one is. ఈ మూడింటిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? వైదిజం వర్సెస్ జైనిజం ప్లస్ బుద్ధిజం అనేది గుర్తుపెట్టుకోవాలి. వైదిక మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన మతాలు జైనిజం, బుద్ధిజం. కాబట్టి అక్కడ మీరు అర్థం కావడానికి వీలుగా గుర్తుపెట్టుకోండి, వైదిజం వర్సెస్ జైనిజం ప్లస్ బుద్ధిజం. క్వశ్చన్ మీకు, జైన మతానికి నిజమైన స్థాపకుడు ఎవరు? జైన మత స్థాపకుడు ఎవరు? జైన మతంలో గురువులను ఏమంటారు? ఇలాంటి అశోకుని కాలంలో అడిగే ప్రశ్నలు ఇప్పుడు అడగరు, గుర్తుపెట్టుకోండి. అయింది, కాలం చెల్లిపోయింది. ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నీ కూడా ఏమడుగుతున్నారు బిడ్డ? నీకు తెలియంది కాదు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడే చదివి పక్కన పడేసి ఉంటావు లేదా? ఓకే. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించడానికి దోహదపడినటువంటి కారణాలలో కానిది ఏది అని అడుగుతాడు. అంటే నీ కంప్లీట్ కాన్సెప్ట్ తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ రాస్తావు. కాబట్టి వైదిక మతములో ఉండేటటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలే జైన బౌద్ధ మతాల